నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. సర్లే ఆడొక దానికి ఎందుకు అంత ఓవరాక్షన్ ఎందుకు? ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? సర్లే యాక్చువల్గా ఇప్పుడు అమరాళ్ళు వస్తున్నారు కదా. అవును. ఏం చేద్దాం మరి? మోట్లు మోస్తారా లేక పాలు గాని పితుకుతారా? అమర్ తేజుతో ప్రాంక్ చేయబోతున్నాను. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అవును మరి 3 months దొరకడు కదా, అందుకనే. ఏ గ్రహం నుంచి వచ్చారు మీరు? మీకు వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదా? మీరు పగలు తీర్చుకునే టైప్ పనిలేని వాళ్ళు చేస్తారు. మనం ఏం చేసినా మేడం గారికి నచ్చదు, కర్మ. నేను విసిగిస్తున్నాను. అందులో ఒక ప్రేమ ఉంటది కదా. ఈ మధ్య పరసాలు ఎక్కువైపోతున్నాయి. ఇది నీళ్లు పోసి కడిగేయాలంట. ఈ నాటకాలు చాలు గాని వచ్చిన పని గాని నేనంటే ఒక ప్యాకేజ్ చెప్పా, ఆ ప్యాకేజ్ కి ఓకే. బట్ ఏంటి అంటే నా డ్రాప్ అయితే కానీ నన్ను డ్రాప్ అవ్వమంటావా? అసలు ఇది నా ప్లానే కాదు సార్. దయచేసి నా సోదిని భరించండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అమర్ బిగ్ బాస్ వెళ్ళిపోతున్నాడు అని ఏడుస్తున్నావా? సీరియల్లో కూడా ఇలాగ ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేస్తా తర్వాత ఏడుస్తున్నానని చెప్పేసేదానివా? చూడు, నేను ఈరోజు అమర్ గురించి చికెన్ మ్యాజిక్ పులుసు చేస్తున్నాను అనమాట. వాడికి చాలా ఫేవరెట్ నేను చేసే డిష్. సో అదేంటి అని అంటే కొంచెం పచ్చిమిర్చితోనే చేయాలి. దాని తర్వాత ఆనియన్స్ అయితే అసలు వాటర్లో కూడా వేయకుండా నేను చేయడం వల్ల ఇలాగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. సర్లే ఆడొక దానికి ఎందుకు అంత ఓవరాక్షన్ ఎందుకు? ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? సర్లే యాక్చువల్గా ఇప్పుడు అమరాళ్ళు వస్తున్నారు కదా. అవును. ఏం చేద్దాం మరి? మోట్లు మోస్తారా లేక పాలు గాని పితుకుతారా? అమర్ కోసం చికెన్ మ్యాజిక్ పులుసు అండ్ తేజు కోసం చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఓకే, వాళ్ళు 3 months వరకు దొరకరు కదా, ఏమిద్దాం వాడికి స్పెషల్ ట్రీట్? ఇడ్లీ, రవ్వ ఇడ్లీ. స్పెషల్ ట్రీటా? నువ్వే చెప్పు. యాక్చువల్లీ చికెన్ మజ్జిగ పులుసు ఇష్టం కదా వాడికి, సో ఇదే ట్రీట్. మండుతున్నట్టుంది. ప్రియా, అయితే నేను ఈరోజు ఏం చేయబోతున్నాను తెలుసా? ఏం చేస్తున్నావు సిద్ధు? అన్నిసార్లు కెమెరా పెట్టి అమర్ తేజుతో ప్రాంక్ చేయబోతున్నాను. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఎందుకు చెప్పు? ఆయన పాపం సరదాగా వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పి భోజనాలు పిలిచినప్పుడు అవన్నీ మనకి నువ్వు పిచ్చి పిచ్చి ప్లాన్లు ఏం పెట్టదు. అవును మరి 3 months దొరకడు కదా, అందుకనే. ఏ గ్రహం నుంచి వచ్చారు మీరు? మీకు వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదా? అయితే ఏంటి మీ తమ్ముడిని ప్రాంక్ చేస్తున్నాను ఏంటి గుర్రమని చూస్తున్నావు? చేయకూడదు. అదే తేజు అనుకో, ఓకే అన్న రెడీ అన్నా అంటది. అవును, మీరు పగలు తీర్చుకునే టైప్. అబ్బా చెప్తా నాకు ఈ విషయం. దాంతో యాక్చువల్గా విషయం ఏంటంటే కొంచెం లేట్గా ఈరోజు మార్నింగ్ నాకు కాల్ వచ్చింది, ఇలా బిగ్ బాస్ గురించి అని చెప్పి. అయితే నేను సడన్గా అన్నారు కదా అని ఒక పేమెంట్ మాట్లాడా, అది ఓకే అయిపోయింది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ ఓకే అవుతారు కదా, సో ఎవరినన్నా చేయాలి అని అంటున్నారు. నేనేమనుకున్నా కొంచెం, అంటే వాళ్ళే నాకు హింట్ ఇచ్చారు, అమర్ తెలుసు కదా మీకు, కొంచెం అమర్ని మీరు ఏమన్నా అడగగలరా అని అడిగారు. అంటే రీప్లేస్ చేస్తున్నారు కదా, తెలిసిపోయిందా? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసా? వెళ్ళేటప్పుడు నువ్వేం చేయలేవాడిని అని చెప్పాను నీకు. యాక్చువల్ ఏంటంటే ఇది ప్రాంక్. ఆడున్నప్పుడు మాత్రం నేను సీరియస్గా మాట్లాడతాను, నువ్వేంటంటే ఫోన్లే అన్నాయి కదా, నేను అక్కడ కొంచెం ఓవరాక్షన్ చేస్తాను తెలుసు కదా, ఓకేనా? సో అదనమాట. నీ దగ్గర నేను మాట్లాడలేనే, నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, నా నవ్వు ఆగలేదు, నవ్వేశాను నేను. సరే ఓకేనా? లెట్స్ బిగిన్ ది షో. ఎవరు రాకి కనపడకూడదని నేను రాకి కడతాను అనమాట. అసలే టెన్షన్ అవుతుంది ప్రియా. ఆడు ఇప్పుడు అసలే స్ట్రెస్ లో ఉన్నాడు. ఏమంటారు? వచ్చారు సో
టచ్ కాదు అంటే పెద్దోళ్ళకి నంబర్ లాగా నీకే కనిపిస్తుంది. ఇట్లా ఏంటి చూపింది అలా చూస్తావు అద్భుతం. ప్రాణం వేసి వస్తుంది. చాకిరేయలు అంటారు, చాకిరేయలు అంటారు. ఎల్లుండి వస్తావు కదా నువ్వు కూడా అందరితో పాటు. అన్నా నేను ఎప్పుడు బయటకు వచ్చినా మీరు అందరూ రావాలా? నేను ఎప్పుడు బయటకు వచ్చినా ఎప్పుడు కాదు ఫైనల్గా వస్తాను. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? చాలా కళ్ళు మండుతారా నాకు. ఆనియన్ ఏంటున్నారు నాతో వంట చేయించింది తెలుసా ఎవరు ఇప్పుడు? నేను మాత్ర దాంట్లో ఏం చేశాను నేను టేస్ట్ రాదని తీరేసాను. చాలా బాగుంటుంది ఫ్రెష్. నేను ఫస్ట్ వంట చేశా. ప్రియా ఒకసారి రా. అమర వెళ్తాను ఇందాక ఏడ్చావు ఎందుకు? వచ్చేసరికి ఓ ఎడుతోందిరా. యాక్చువల్గా ఏంటంటారా అసలు అంటే నాకు నుంచి ఫోన్లో చెప్తానని అన్నాడు. నేనే చెప్పాను. అదే మధ్యాహ్నం డిస్కస్ చేశాను. ఏంది అది? చెప్పి ఏదో చెప్తాను. ఎక్కడున్నా చేసి పంపిస్తాను. మార్నింగ్ కాల్ వచ్చిందిరా నాకు. ఎక్కడి నుంచి? బిగ్ బాస్ నుంచి వస్తున్నావు కదా కూడా? లేదు అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒక ప్యాకేజ్ చెప్పా. ఆ ప్యాకేజ్కి ఓకే. బట్ ఏంటి అంటే వాళ్ళు 15 days నుంచి నన్ను నానుస్తా ఉన్నారా. ఎందుకంటే సరే దీనికి ఓకే అన్నారు. బట్ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి అంటే అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. సార్ నా డ్రాప్ అయితే కానీ నన్ను డ్రాప్ అవ్వమంటావా? అసలు ఇది నా ప్లానే కాదు సార్. నాకేం పర్లేదు. నాకు నిన్నటి నుంచి ఐడియా ఉంది. అదే యాక్చువల్లీ ఎలా నేను సీజన్ పోతాను కావాలంటే. చూసారా బాబు? దీన్ని కూడా చాలాసేపు అడిగా అలా. నేను చెప్పాను నీకు గుర్తు కాళ్ళు అడుగు. 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అవసరమా నాకు నాకు ఎలాగో మూవీ ఉందన్న వెళ్ళిపోతా కావాలంటే మళ్ళీ చూస్తా ఏం పడదు. అంటే ఏం లేదురా, నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. నేను వెళ్దామని అనుకుంటున్నా. బట్ కానీ నాకన్నా ఎక్కువ తినడానికి తేజు ఎంత బాధపడింది తెలుసా? తను వెళ్ళిపోతే 2-3 months నేను ఎలా ఉండాలి ఏంటి అని. నువ్వు వెళ్తే ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయ్యి వస్తావు. నిన్ను అడగమన్నారు జస్ట్ అంటే చెప్పేసి కావాలంటే ఓకేనారా? ఏంటంటే ఎంత సింపుల్ గా ఒప్పేసుకున్నావు. స్పోర్టివ్ స్పిరిట్ ఉందని చెప్పండి. నాకు వల్ల నేను ఇప్పుడే సినిమా సైన్ చేసి ఈరోజు అయిపోయింది. అంటే షూటింగ్ పెట్టేసుకోమంటాను. 35 days అనిపించి ఎట్లా కాశ్మీర్ షూట్ ఉంది నాకు. తేజు ఏంటి ఫీల్ అవుతున్నా? అస్సలు ఫీల్ అవును. ఇప్పుడే అయింది ఈవినింగ్. దాని ముందే అయింది మీటింగ్. రెడీగా ఉంది. ఫోన్ చేసి మరి అడిగారు. దానికి నా ఫోటో పంపించి ఈయన మీకు తెలుసా నెంబర్ వాళ్ళన్నారంట. సరే ఇప్పుడు ఏంటి వెళ్ళమంటావా? కాదు నువ్వు ఎందుకు సీరియస్ గా నేను ఆయన అడుగుతున్నాను. నిన్ను అడిగానా? ఎందుకు నా బర్త్డే చెల్లిపోయినా? యాక్చువల్లీ ఏం లేదురా. మామూలు టైం కాదే ప్రకాశం. యాక్చువల్లీ సీరియల్ అయిపోయింది కదా. అంటే యాక్చువల్లీ ఫైనల్ కంటెస్టెంట్స్ లో పడేశారా వెళ్తున్నాడు అని అందరూ అడుగుతున్నారు. కాకపోతే ఒక రాయి దిస్ ఈస్ ఓన్లీ ప్రాంక్. ఓకే అరే ప్రకాశం ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగ్ చీటింగ్? దీన్ని పక్కకి తీసుకెళ్ళి ఒక ప్రిపరేషన్ మళ్ళీ దీనికి నేను చెప్పలే నేను ఎంత తేజు చెప్పేసింది అన్న ఇది ప్రాంక్ కదా నాకు అర్థమైపోయిందని. అక్కడ ఫెయిల్. చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతుంది. 2 days నుంచి టైప్ ఆఫ్ ఫీల్ లో ఉన్నాను. ఎలా నువ్వు అసలు టెన్షన్ తీసుకోకరా. ఏంటి అంటే నువ్వు 100% నువ్వు గేమ్స్ లో గట్టి కొడతావు.